వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని మండిపడ్డారు. దేశ అభ్యున్నతి కోసం కేంద్రంలోని అహర్నిశలు శ్రమిస్తుంటే రాష్ట్రంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం అధోగతి పాలన చేస్తోందని అన్నారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న జగన్ ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ కార్యకర్తలకు నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు రెండు మనము ప్రస్తావించాలంటే, ఒకటి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే రోజు 6 నెలల్లో నేను ఈ రాష్ట్రానికి ఒక మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు విద్యార్థులకి జాబ్ క్యాలెండర్ అంటే ఉద్యోగస్తుల కోసమని జాబ్ క్యాలెండర్ 1వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. 1వ తారీఖు పోయింది, రిలీజ్ కాలేదు. అలాగే ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, రద్దు చేయలేదు. ఒకవైపు అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, మరొక వైపు టీచర్స్ ధర్నా చేస్తున్నారు, ఇంకొక వైపు రైతులకి మేలు చేస్తాను, ఇది రైతుల ప్రభుత్వం అన్నారు. కానీ రైతులకు కూడా అంత మంచి జరగట్లేదు. మొన్నటికి మొన్న తుఫాను బీభత్సవంలో దాదాపుగా 300 నుంచి 400 గ్రామాలు దెబ్బతింటే కేవలం 100 మండలాలు దెబ్బతింటే 100 మండలాలు మాత్రమే డిక్లేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా రైతులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు కానీ సపోర్ట్ కానీ తగ్గించేశారు. ఇట్లా ఏ విషయంలో తీసుకున్నా కూడా మన వైసీపీ పార్టీ వైఫల్యం చెందిందని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. మేము ప్రజల పక్షాన ఎప్పుడు కూడా పోరాడుతుంటాము, తెలియజేస్తున్నాము. ఒకవైపు నరేంద్ర మోడీ గారు ప్రపంచం మెచ్చుకునే నాయకుడిలాగా ఈరోజు భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే, ఒకవైపు పిల్లలకి కావాల్సినటువంటి పౌష్టికాహారం కావచ్చు, బాలింతలకి పౌష్టికాహారం కావచ్చు, ఈ భారతదేశంలో పుట్టే ప్రతి బిడ్డ బలంగా దృఢంగా పుట్టాలనే సత్సంకల్పంతో వారు పనిచేస్తుంటే, అలాగే ఇక్కడ ఉద్యోగ కథన కోసం అని చెప్పి స్వావలంబీ భారత్ అభియాన్ అని, ఆత్మనిర్భర్ భారత్ అని 20 లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటే, మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే ఉద్యమంతో మొత్తం భారతదేశంలో విద్యార్థులు కానీ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి మన యువతని ప్రోత్సహిస్తూ